అందరికీ వందనాలు. కలియుగములో ధర్మస్థాపన కోసం మూసా దైవ ప్రవక్తగా భారతదేశ ప్రజలు తల్లిని, తండ్రిని, గురువుని, చిన్న పిల్లలను దేవుడిగా చూపుతూ ఉంటారు. దేవుడు కూడా తల్లి కడుపులో పుట్టాలి అని చెబుతూ ఉంటారు. ఈ 3 అంశాలపై నేను ఈరోజు వీడియో చేయడం జరిగింది. తెలుగు సోదరిమణులారా, ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కలియుగంలో ధర్మస్థాపన కొరకై వచ్చిన మూసా దైవ ప్రవక్తగా నేను తల్లి, తండ్రి, గురువులను దేవుళ్ళుగా భావించి మాట్లాడటం నేను చిన్నతనం నుండి వింటున్నాను, చూస్తున్నాను. ఇదే విషయం గురించి తెలుగు సోదరి మనులతో సంభాషణ చేస్తున్నాను. తల్లి, తండ్రి, గురువుని మించిన దైవం ఏముంది? తల్లి, తండ్రి, గురువుని మించిన దైవం ఉన్నదా? నీ తల్లి నిన్ను 9 మాసాలు కని పెంచి, నీ తండ్రి నిన్ను కష్టపడి శ్రమించి చెమట ఊడ్చి పెద్దవాడిని చేసి కొన్ని రోజుల తరువాత నీ జీవితం బాగు తెరువు కోసం స్కూల్లో చేర్పించి, ఆ స్కూల్లో ఉన్న గురువు గారితో నీకు విద్య, జ్ఞానం, విజ్ఞానంతో విజ్ఞానవంతుడిగా నీ జీవితాన్ని మార్గదర్శుడిగా ఉన్న గురువుని దేవుళ్ళుగా భావించటం నేటి కలియుగంలో సర్వసాధారణమైపోయినది. నేటి కలియుగంలో నేను ఈ విధంగా చెబుతున్నానని నా మీద ఆవేశానికి గురి కావద్దు. తెలుగు సోదరి మనులారా, అసలైన దేవుణ్ణి మర్చిపోయారు. అసలైన భగవంతుని ఎవరో గుర్తించలేకపోతున్నారు. తండ్రి గురువు సేవలో మోక్షం ఉంది, అది వాస్తవమే. తండ్రి గురువు సేవలో పరమార్థం ఉంది, వాస్తవమే. ముహమ్మద్ ప్రవక్త గారు కూడా తల్లి, తండ్రి పాదాల కిందట స్వర్గం ఉందని చెప్పడం జరిగింది. తెలుగు సోదరి మనురాలకు సూటిగా అడుగుతున్నా, ఓ తల్లి కడుపులో జన్మించలేదా? ఓ తండ్రి చేత పెరిగి పెద్దవాడు కాలేదా? ఓ గురువు చేత అక్షరాస్యత చెప్పించుకోలేదా? ఓ తల్లి, ఏ తల్లి అండదండలు లేకుండా ఆకాశమంతా గౌరవాన్ని పొందగలిగిందా? ఓ తండ్రి ఎవరి తోడుపాటు లేకుండా, ఎవరి సహకారం లేకుండా భూలోకమంతా విశాల ఉదయాన్ని పొందగలిగాడా? తెలుగు సోదరిమణులారా, మీకు అర్థమయ్యేలా చెప్పేది ఏమిటంటే, ఒకరికి చేదోడు వాదుడుగా జన్మించిన వారు మరొకరితో ఔన్నత్యముతో పెరిగిన వారు, ఒకరితో భాష నేర్చిన వారు, మరొకరితో విద్యాభ్యాసం నేర్పిన వారు సమానం. ఈ తల్లిదండ్రులు, గురువులు
ఈ తల్లి తండ్రి గురువులకు భూమి ఆకాశంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. తల్లి తండ్రి లేనిదే సృష్టి ప్రపంచమే లేదు. గురువు లేనిదే జ్ఞానం, విజ్ఞానం, యోగ్యత లేదు. వీళ్ళ ముగ్గురే ఈ సృష్టికి సూర్యోదయాలు, చంద్రకాంతులు. అవును, అయినప్పటికీ ఒక స్త్రీకి ఒక తల్లి హోదా, ఒక పురుషుడికి తండ్రి హోదా, గురువుకు హోదా కల్పించింది ఎవరు? ఎవరు లేరా? ఈ తల్లి తండ్రి గురువును వీళ్ళకి వీరే ఈ ఇహలోకం పరలోకంలో ఇంతటి ప్రథమ స్థానాన్ని పొందగలిగారా? తల్లిని తల్లిగా, తండ్రిని తండ్రిగా, గురువుని గురువుగా పిలవటానికి కారణం ఎవరు? వీళ్ళ ముగ్గురిని ఈ విధంగా తీర్చిదిద్దింది ఎవరు? వాళ్ళకి ఎవరు తయారైపోయారా? తెలుగు భాషలో భగవంతుడిగా పిలుస్తాం, ఉర్దూ భాషలో అల్లా అని పిలుస్తాం, అరబీ భాషలో రబ్ అని పిలుస్తాం, ఇంగ్లీష్ భాషలో గాడ్ అని పిలుస్తాం. వీరంతా తెలుగు సోదరిమణులు కాబట్టి సర్వలోక సృష్టికర్త అయిన భగవంతుడు అనే నామకరణంతో సంబోధిస్తున్నాను మీతో నేను. సర్వలోక సృష్టికర్త భగవంతుడు పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు, ఈహ పరలోకాల స్వర్గ నరక లోకాల అధికారి. మట్టితో చేసిన ఈ మానవులకు కానరాని విరుతులతో చేసిన దేవదూతలు, మానవులకు కానరాని అగ్గితో చేసిన జిన్నాతులను, దేవదూతలను, అనంత కోటి జీవరాశులను ప్రళయ దినాన అధికారి అయిన భగవంతుడుగా చూడకుండా ఈ మట్టి బొమ్మలున్న ఈ తల్లి తండ్రులను గురువులను దేవుడు అనటం, ఇదెక్కడ ధర్మం, ఇదెక్కడ పరమార్థం? తెలుగు సోదరులారా, మీరంతా ధర్మస్థాపన కోసం, ఇది ధర్మానికి విరుద్ధంగా ఉన్నది, ఇది ధర్మానికి మీరు విరుద్ధంగా నడుచుకుంటున్నారని ధర్మస్థాపన కోసం పంపబడిన మూసా దేవ ప్రవక్తగా తెలియజేస్తున్నాను. మీరు చేస్తున్న ధర్మ విరుద్ధంగా ఉన్నది. మట్టితో చేసిన తల్లి తండ్రి గురువులను దేవుళ్ళగా భావించడం ధర్మ విరుద్ధం అని గట్టిగా చెబుతున్నాను. ఒక దేవ ప్రవక్తగా, దేవుడి ఆజ్ఞానుసారం పంపించిన మూసా దేవ ప్రవక్తగా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. గడిచిన యుగాల్లో అప్పటి మానవులకు జ్ఞానం అన్నది లేదు, విజ్ఞానం అన్నది లేదు, అక్షరాస్యత అన్నది లేనే లేదు. అప్పటి ప్రజలు తెలిసి తెలియకుండా భగవంతుడు ఎవరో గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నారంటే అది వేరే విషయం. కానీ నేటి కలియుగంలో ఎన్నో డిగ్రీలు ఉన్న విద్యావంతులు ఉన్నారు, ఎంతో విజ్ఞానం ఉన్న మేధావులు ఉన్నారు, భూలోకాన్ని శాసించే జ్ఞానవంతులు ఉన్నారు. పల్లెకు చెట్లకు ఆకులమలి, చెట్లకు పళ్ళమలి చుగురించేలా అక్షరాస్యతులు ఉన్నారు. ఈ కలియుగంలో జ్ఞానానికి విజ్ఞానానికి కొదవే లేదు. రోజుకి మన ప్రకృతి ప్రపంచము అభివృద్ధిలో టెక్నాలజీతో ముందుకు సాగిపోతుంది. మన భారతదేశము ప్రపంచ పటములోనే ఎంతో కీర్తి గాయించింది. కానీ తెలుగు సోదరిమణులు, భారతదేశ ప్రజలు అసలు భగవంతుడు ఎవరు అన్నది తెలుసుకోలేకపోవడం విచారకరం. చాలా వెనుకబడి ఉన్నారు ఈ విషయంలో. ముఖ్యంగా తెలుగు సోదరులకు, మన భారతదేశ ప్రజలకు ధర్మస్థాపన కోసం రావటం జరిగిన మూసా దేవ ప్రవక్తగా నేను చెప్పేది ఏమిటంటే, అసలు భగవంతుడు ఎవరో తెలుసుకోవటానికి మీ జ్ఞానాన్ని పదును పెట్టండి. తల్లి తండ్రి గురువును భగవంతుడితో సరి సమానం చేయకండి అని ఒక దైవ ప్రవక్తగా మా భారతదేశ ప్రజలకు నేను ధర్మ సందేశాన్ని తెలియజేస్తున్నాను.
రెండో విషయం ఏమిటంటే, చాలామంది తెలుగు సోదరిమణులు చంటి బిడ్డలను, చిన్న పిల్లలను దేవుని ప్రతిరూపాలుగా గుర్తిస్తూ ఉంటారు. భారతదేశ ప్రజలారా, ఈ సంభాషణ ధర్మ విరుద్ధమని ధర్మస్థాపన కోసం రావటం జరిగిన మూసా దైవ ప్రవక్తగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ సృష్టిలో అన్ని కాలు చీకట్ల కన్నా కాలు చీకటి ఉన్నదంటే అది తల్లి గర్భమే. ఈ సృష్టిలో ఎన్నో కాలు చీకట్లు ఉన్నాయి. ఆ కాలు చీకట్లో వెళ్ళాలంటే దొరక ఏదో దారి దొరుకుతుంది. కానీ తల్లి గర్భం అనే కాలు చీకట్లు వెళ్ళాలంటే ఏ జీవి వెళ్ళలేదు. ఈ సృష్టిలో ఉన్న నోరు లేని జీవి, ఏ ప్రాణజీవి వెళ్ళలేదు. అటువంటి భయంకర కాలు చీకటి నుండి తల్లి గర్భము నెలలు నిండిన తర్వాత శిశువు బయటకు వస్తాడు. ఎలా వస్తున్నాడు? ఆడ మగ కలయికతో, వీర బిందువుతో తల్లి గర్భంలో శిశువు తయారైపోతున్నాడు. తెలుగు సోదరిమణులారా, సృష్టిలో ఏ వస్తువు తయారు కావటానికి ఫ్యాక్టరీ ఉంటుంది. ఆ ఫ్యాక్టరీలో మిషనరీలు ఉంటాయి. ఎప్పుడైనా విన్నారా తల్లి గర్భంలో మిషనరీలు ఉన్నాయని? అది ప్రపంచంలో ఎంతోమంది సైంటిస్టులు ఉన్నారు. ఆ సైంటిస్టులు తల్లి గర్భంలో గురించి ఏమైనా తెలుసుకోగలిగారా? లేదు. డాక్టర్లు తల్లి గర్భంను స్కాన్ చేస్తే తల్లి కడుపులో గర్భసంచి మాత్రమే ఉంటుంది, మరి ఏమి కానరాదు. దీని గురించి దైవ గ్రంథమైన భగవంతుడు గారు శిశువు జన్మ రహస్యాల గురించి సూర్యమోమిన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. భారతదేశ ప్రజలారా, తల్లి కడుపులో ఒక మాసవ ముద్దను బిడ్డను చేసేవాడు సర్వలోక సృష్టికర్త భగవంతుడు. ఆ భగవంతుడు తలిస్తే, ఆ భగవంతుడు ఆజ్ఞాపిస్తే తల్లి గర్భం నుండి భూమి మీదకి వస్తాడు పసికందు. ఇదంతా ఎవరి అనుగ్రహం? భగవంతుని మహిమా కృపాజాలం. బిడ్డ పుట్టిన వెంటనే ఏమవుతుంది? కొద్దిసేపటికే మూత విసర్జన, బాత్రూములు మొదలవుతాయి. భారతదేశ ప్రజలారా, అలా భగవంతుడు తరిస్తే ఒక మాస ముద్దను శిశువుగా రూపం ధరించింది. భగవంతుడు ఆజ్ఞాపిస్తే బిడ్డగా తల్లి కడుపులో పుట్టాడు. మూస విసిరిన బాతురూములు నిండిన ఈ పసికందును, చిన్నపిల్లలను సర్వలోక సృష్టికర్త, అనంత కృపాశీలుడు, పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు ఆ భగవంతుడి గారికి ప్రతిరూపాలు అయిపోతారా? భగవంతుడు సృష్టిలో భగవంతుడు అనే పరమ పదమైన కీర్తి చాటి చెప్పాలంటే ఈ సృష్టిలో సముద్రాలు ఉన్నాయి, ఎన్నో నదులు ఉన్నాయి, ఎన్నో జలపాతాలు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్నో చెరువులు ఉన్నాయి. నీళ్ళ కోసం బావులు భూమి నుండి తీస్తూ ఉంటారు. ఒకటి కాదు కదా, రెండు కాదు కదా, భూమి మీద తవ్వి నీళ్లు వస్తూ ఉంటాయి. ఆ నీళ్లను ఇంకును చేసి కలములో పోసి భగవంతుని కీర్తి గురించి రాయాలి అనుకున్నా, మీరు అలా రాస్తూ ఉన్నా, మీ జన్మాంతా రాసినా భగవంతుడి కీర్తిని గురించి సంభాషణ చేయలేరు, భగవంతుడి గురించి పొగడలేరు. రాయి గింజ అంతా భగవంతుడి కీర్తిని కూడా చాటి చెప్పడం ఎవరి సాధ్యం కాదు. భారతదేశ ప్రజలారా, ధర్మస్థాపన కోసం రావటం జరిగిన మూసా దైవ ప్రవక్తగా చెప్పేది ఏమిటంటే, సృష్టిలో ఎవరు కూడా భగవంతునికి శాసించలేరు. సృష్టిలో ఎవరు కూడా భగవంతునికి సరి సమానం అనే మాట చెప్పడం, పరకడం మనసులో కలలో కూడా రానివద్దు. పిల్లలుగానే చూడండి. పిల్లలను భగవంతుడి ప్రతిరూపం, దేవుళ్ళు అని ఉచ్చారణ ఇది ధర్మ విరుద్ధమని ధర్మస్థాపన కోసం భారతదేశ సోదరులకు చెప్పడమైనది మూసా దైవ ప్రవక్తగా.
మరో విషయం ఏమిటంటే, చాలామంది భారతదేశ ప్రజలు సర్వరక సృష్టికర్త భగవంతుడిపై ఒక ఘోరమైన, భయంకరమైన, చాలా నీచమైన వార్తను చెబుతూ ఉంటారు. సినిమాలో కూడా ఈ వార్త విన్నాను నేను. భగవంతుడు పుట్టాలన్నా ఓ తల్లి కడుపులో పుట్టాలి, కలియుగంలో ధర్మస్థాపన చేయాలన్నా భగవంతుడు కూడా ఓ తల్లి కడుపులోనే నుంచి రావాలి. భగవంతుడు మానవ అవతారం రావాలన్నా ఓ తల్లియే సాధ్యమవుతుంది అని ఒక దైవ దూషణ సర్వలోక సృష్టికర్త భగవంతుడిపై వేయటం నేను చిన్నతనం నుండి చూస్తున్నాను. నేను సినిమా చూస్తూ అలవాటు ఉంది. నేను చూసే 10 సినిమాల్లో కూడా అధికంగా ఈ మాటలు విన్నాను. భారతదేశ ప్రజలారా, సర్వలోక సృష్టికర్త ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు తల్లి తండ్రితో ఏ సంబంధం లేనివాడు, అన్నా తమ్ముడితో ఏ సంబంధం లేనివాడు, చెల్లి అక్కలతో ఏ సంబంధం లేనివాడు, పుట్టుక చావుతో సంబంధం లేనివాడు, సర్వలోక సృష్టికర్త భగవంతుడు తరిస్తే, శాసిస్తే, జన్మిస్తే పొడవు మీదకి వచ్చిన ఈ తల్లిదండ్రులు, భగవంతుడు అనుగ్రహంతో వచ్చిన అక్క చెల్లి సంబంధాలు, భగవంతుడు కరుణిస్తే వచ్చిన అన్న తమ్ముడు రక్త సంబంధాలు, ఆ భగవంతుడితో భగవంతుడు లేకపోతే ఇష్టే లేదు. ఆ భగవంతుడు లేకపోతే తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు మాట వినేయనివ్వదు. ఆ భగవంతు తల్లి కడుపులో పుడతాడా? ఆ భగవంతుడు సర్వ సృష్టికర్త ఆ భగవంతుడు ఓ తల్లి కడుపు పుడతాడా? తల్లి కడుపులో వస్తాడా అనే అపవిత్రమైన స్త్రీ దేహం మూస్త విసర్జన బాతుములతో నిండి ఉన్న స్త్రీ దేహము నుండి సర్వలోక సృష్టికర్త భగవంతుడు జన్మిస్తాడా అంటాం. ధర్మ విరుద్ధం అని ధర్మస్థాపన వచ్చిన మూసా దైవప్రవక్తగా భారతదేశ ప్రజానికి తెలియజేస్తున్నాను. భారతదేశ ప్రజలారా, ఓ తల్లి కడుపులో నుంచి మానవ ప్రజలు రుజువు మార్గంలో తీసుకురావటానికి దైవ ప్రవక్తలు వస్తారు, అది వేరే విషయం. ఓ తల్లి కడుపులో మానవపరంగా నాయకులు పుడతారు, మానవ మూర్తులు వస్తారు, పుణ్యమూర్తులు వస్తారు, గొప్ప గొప్ప విద్యావంతులు వస్తారు, గొప్ప గొప్ప ఋషులు వస్తారు, గొప్ప గొప్ప మేధావులు వస్తారు, గొప్ప గొప్ప గురుమూర్తులు వస్తారు, గొప్ప గొప్ప రాజులు వస్తారు, గొప్ప గొప్ప సత్యవంతులు వస్తారు, పెద్ద పెద్ద ధనవంతులు వస్తారు అని చెప్పండి, బాగుంది అని చెప్పండి. అది వాస్తవం, ఇది సత్యం. కానీ భారతదేశ ప్రజలారా, భగవంతు తల్లి కడుపులో పుట్టాలి, తల్లి కడుపుల నుంచి రావాలి అని పలకటం ధర్మం కాదు, ధర్మ విరుద్ధం అని ధర్మస్థాపన కోసం వచ్చిన మూసా దేవుడి ప్రవక్తగా భారతదేశ ప్రజలను తెలియజేస్తున్నాను. భారతదేశ ప్రజలారా, ఒక దేవ ప్రవక్తగా దేవుడి ఆజ్ఞాసారంతో రావటం జరిగింది. మూసా దేవుడి ప్రవక్తగా నా యొక్క ప్రసంగం మా భారతదేశ ప్రజలకు రుజుమార్గం కావాలని ఆశిస్తున్నాను. ఆ భగవంతుడు దువా చేస్తున్నాను. భారతదేశ ప్రజలంతా రుజుమార్గంలో రావాలని కోరుకుంటున్నాను.